మామయ్య నేను మ్యాచ్ చూసావా? రోహిత్ శర్మ మాస్ కమ్బ్యాక్ చూసావా? 300 భారీ స్కోర్ ని మన ఇండియన్ టీం ఎంతో ఈజీగా ఎంతో క్రేజీగా చేసేసింది. చూసావా? అది చూడకపోతే డోంట్ వరీ, ఇవాళ వీడియోలో అవన్నీ డిస్కస్ చేసేద్దాం. సో ఇవాళ క్రికెట్ వార్తలకి స్వాగతం సుస్వాగతం. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం మామ. న్యూస్ నెంబర్ 1. నిన్న జరిగిన ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ ఓడిఐ మ్యాచ్ లో ఇండియన్ టీం 4 వికెట్స్ తేడాతో గెలిచింది. మనోళ్ళు చాలా ఈజీగా గేమ్ ని ఫినిష్ చేశారు. ఈ మ్యాచ్ లో ఫస్ట్ ఇంగ్లాండ్ టీం బ్యాటింగ్ దిగి 304 రన్స్ కొట్టి ఆల్అౌట్ అయిపోయింది. సాల్ట్ మౌంట్ 26 రన్స్, తనతో వచ్చిన బెన్ డెకెట్ 65 రన్స్ కొట్టాడు. ఇంగ్లాండ్ కి సాలిడ్ మంచి ఓపెనింగ్ ఇచ్చారు. దెన్ సాల్ట్ అవుట్ అయ్యాడు, రూట్ వచ్చాడు, తను కూడా 69 రన్స్ కొట్టాడు. తన తర్వాత హ్యారీ బ్రూక్ 31 రన్స్, జాస్ బట్లర్ 34 రన్స్, లియామ్ లివింగ్స్టన్ 41 రన్స్. లాస్ట్ లో ఇంగ్లాండ్ టీం 300+ స్కోర్ దాటడానికి మనోడే కీ రోల్ ప్లే చేశాడు. జామీ అవుటన్ 6 కి అవుట్, గస్ అట్కిన్సన్ 3 కి అవుట్, అడిల్ రషీద్ 14 కి అవుట్. అలా ఇంగ్లాండ్ టీం 49.5 ఓవర్స్ లో 304 రన్స్ కొట్టి ఆల్అౌట్ అయిపోయింది. 304 భారీ స్కోర్ కొట్టడానికి గ్రౌండ్ లోకి అడుగుపెట్టిన ఇండియన్ టీం కి బోత్ శుభ్మన్ గిల్ అండ్ రోహిత్ శర్మ ఒక సాలిడ్ స్టార్ట్ ఇచ్చారు. రోహిత్ శర్మ 119 రన్స్ కొట్టాడు, అది కూడా 90 బాల్స్ లో. ఆఫ్టర్ సో మెనీ డేస్ హిట్మ్యాన్ ఇస్ బ్యాక్ అని ప్రూవ్ చేశాడు. తనతో పాటు శుభ్మన్ గిల్ 60 రన్స్ కొట్టాడు. దెన్ కోహ్లీ కూడా 5 కి అవుట్. కోహ్లీ మళ్ళీ ఫెయిల్ అయ్యాడు మామ ఈ మ్యాచ్ లో. దెన్ శ్రేయస్ అయ్యర్ 44 కి అవుట్, అక్షర్ పటేల్ 41 తో క్రీజ్ లో ఉన్నాడు, కేఎల్ రాహుల్ 10 కి అవుట్, హార్దిక్ పాండ్యా 10 కి అవుట్. లాస్ట్ లో జడేజా 11 తో క్రీజ్ లో ఉన్నాడు. అండ్ ఇండియన్ టీం స్కోర్ ని జస్ట్ 44.3 ఓవర్స్ లో చేసేసి పక్కన పెట్టేసింది. మన బౌలింగ్ డిపార్ట్మెంట్ లో షమీ 7.5 ఓవర్స్ లో 66 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. ఉన్న బౌలర్స్ అందరిలో ఎక్కువ రన్స్ లీక్ చేసింది షమీనే మామ. షమీ ఇంజరీ నుంచి వస్తున్నాడని తెలిసినా కూడా తనని తీసుకుని సిరాజ్ ని పక్కన పెట్టారు. కానీ ఇప్పుడు తానే హైయెస్ట్ రన్స్ లీక్ చేశాడు. ఫస్ట్ మ్యాచ్ లో కూడా తన వికెట్ తీసినా ఎక్కువ రన్స్ లీక్ చేశాడు. మరి ఛాంపియన్స్ ట్రోఫీలో ఎలా ఉంటుందో చూడాలి. తనతో పాటు హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి తలా ఒక వికెట్ తీసుకున్నారు. రవీంద్ర జడేజా మాత్రం 3 వికెట్ తీసుకున్నాడు. ఇంగ్లాండ్ బౌలింగ్ డిపార్ట్మెంట్ లో జామీ అవుటన్ 2 వికెట్స్ తీసుకున్నాడు. గస్ అట్కిన్సన్, అడిల్ రషీద్, లియామ్ లివింగ్స్టన్ తలా ఒక వికెట్ తీసుకున్నారు. అలా 3 మ్యాచెస్ సిరీస్ లో ఇండియా 2 మ్యాచెస్ గెలిచి సిరీస్ ని గెలిచేసింది. న్యూస్ నెంబర్ 2. మావనైన రోహిత్ శర్మ ఒక మాస్ సెంచరీ కొట్టాడు. ఆ సెంచరీతో ఒక రికార్డ్ కూడా క్రియేట్ చేశాడు. అది ఏంటంటే యాజ్ ఎ కెప్టెన్ గా తను 50th ఓడిఐ మ్యాచ్ ఆడాడు. యాజ్ ఎ కెప్టెన్ గా 50th ఓడిఐ మ్యాచ్ లో హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ కొట్టింది రోహిత్ శర్మని విత్ 119 రన్స్. తన తర్వాత సనత్ జయసూర్య ఉన్నాడు విత్ 107 రన్స్. తన తర్వాత ఇయన్ మార్గన్ ఉన్నాడు విత్ 102 రన్స్. రోహిత్ శర్మ ఫామ్ లోకి వచ్చాడు, అదే హ్యాపీ మనకి. ఇంకా కోహ్లీ కూడా కంబ్యాక్ చేస్తే గుండెల మీద చేసుకుని మనం ఛాంపియన్స్ ట్రోఫీకి వెళ్ళిపోవచ్చు. ఏమంటారు మామ దీని గురించి? న్యూస్ నెంబర్ 3. మామ నిన్నటి మ్యాచ్ లో రోహిత్ శర్మకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుని ఇచ్చారు. అయితే ఇండియన్ ప్లేయర్స్ లో ఓడిఐ మ్యాచెస్ లో ఎక్కువ సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కొట్టిన ప్లేయర్స్ మీద ఒక లుక్ వేస్తే సచిన్ టెండూల్కర్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు విత్ 62 టైమ్స్, విరాట్ కోహ్లీ 41 టైమ్స్, సౌరవ్ గంగూలీ 31 టైమ్స్, యువరాజ్ సింగ్ 27 టైమ్స్ అండ్ దెన్ రోహిత్ శర్మ 25 టైమ్స్. న్యూస్ నెంబర్ 4. నిన్నటి మ్యాచ్ లో రోహిత్ శర్మ 7 సిక్సెస్ కొట్టాడు. ఈ సిక్సెస్ తో తన ఓడిఐలో ఎక్కువ సిక్సెస్ కొట్టిన లిస్ట్ లో సెకండ్ స్పాట్ కి వెళ్ళిపోయాడు విత్ 333 సిక్సెస్. ఫస్ట్ ప్లేస్ లో షాహిద్ అఫ్రిది ఉన్నాడు విత్ 351 సిక్సెస్. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ అయ్యేలోపు రోహిత్ శర్మ ఈ లిస్ట్ లో టాప్ ప్లేస్ కి వెళ్ళిపోతాడని నాకు అనిపిస్తుంది మామ. మరి మీరే ఉంటారు దీని గురించి? న్యూస్ నెంబర్ 5. మామ నిన్నటి మ్యాచ్ లో రోహిత్ శర్మ మాస్ కంబ్యాక్ గురించి మాట్లాడుకున్నాం, కానీ జడేజా బౌలింగ్ ఫిగర్స్ గురించి మర్చిపోతున్నాం మామ. తను నిన్నటి మ్యాచ్ లో కూడా 3 వికెట్స్ తీసుకున్నాడు. ఆ 3 వికెట్స్ లో 2 వికెట్స్ ఆల్రెడీ క్రీజ్ లో సెటిల్ అయి ఉన్నా దక్కట్ అండ్ రూట్ వికెట్స్ ఏ మామ. తను ఫస్ట్ మ్యాచ్ లో కూడా 3 వికెట్స్ తీసుకున్నాడు. నిన్నటి మ్యాచ్ లో అన్సంగ్ హీరో అని కూడా చెప్పొచ్చు మనం. న్యూస్ నెంబర్ 6. నిన్న మ్యాచ్ లో జరిగిన ఒక క్రేజీ మూమెంట్ చెప్పనా? నిన్నటి మ్యాచ్ లో జడేజా వేసిన 24th ఓవర్ ని జస్ట్ 73 సెకండ్స్ లో కంప్లీట్ చేశాడు. అంటే 1 minute 13 seconds లో జస్ట్ 24th ఓవర్ ని కంప్లీట్ చేశాడు మామ. లైట్ స్పీడ్ తో ఓవర్ అయిపోయింది. దట్టు తను ఆ ఓవర్ మెయిడెన్ ఓవర్ వేశాడు, విచ్ మీన్స్ తను 0 రన్స్ ఇచ్చాడు ఆ ఓవర్ లో. న్యూస్ నెంబర్ 7. మామ మనం టెస్ట్ క్రికెట్ లో జో రూట్ ని, స్టీవ్ స్మిత్ ని మోర్ దెన్ ద గ్రేటెస్ట్ టెస్ట్ బ్యాటర్స్ అని అనుకుంటాం కదా. అయితే మీకు తెలుసా వీళ్ళిద్దరిని జడేజా ఇప్పటి వరకు మోర్ దెన్ 10 టైమ్స్ అవుట్ చేశాడని. రూట్ ని నిన్నటి మ్యాచ్ తో కలుపుకొని 13 టైమ్స్ అవుట్ చేశాడు. స్మిత్ ని 11 టైమ్స్ అవుట్ చేశాడు. న్యూస్ నెంబర్ 8. నిన్నటి మ్యాచ్ లో నాకు బాగా నచ్చిన ఒక మూమెంట్ ఉంది మామ. నిన్నటి మ్యాచ్ లో విరాట్ కోహ్లీ బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ఆ బౌండరీ లోపల ఉన్న బాల్ బాయ్ బుడ్డోడు విరాట్ కోహ్లీతో ఒక షేక్ హ్యాండ్ తీసుకున్నాడు. దెన్ ఆ బుడ్డోడు హ్యాపీనెస్ చూడండి, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. అసలు ఆ మ్యాచ్ మొత్తం క్యూటెస్ట్ మూమెంట్ అని చెప్పొచ్చు మామ. మీరున్న వాళ్ళకి ఏమో కానీ నాకు మాత్రం అది క్యూటెస్ట్ మూమెంట్. ఇది నేను విరాట్ కోహ్లీ కోసం చెప్పట్లేదు, ఆ బొడ్డోడు కోసం చెప్తున్నా. అసలు హ్యాపీనెస్ చూడండి ఎంత క్యూట్ గా ఉందో. న్యూస్ నెంబర్ 9. మామ ఆస్ట్రేలియా టీం శ్రీలంక మీద టెస్ట్ మ్యాచ్ గెలిచేసింది అండ్ 2-1 తో ఆస్ట్రేలియా టీం సిరీస్ కూడా గెలిచేసింది. క్రేజీ ఫ్యాక్ట్ ఏంటంటే దాదాపు 14 years తర్వాత ఆస్ట్రేలియా టీం శ్రీలంక మీద సిరీస్ గెలిచేసింది మామ, ఆఫ్టర్ 14 years అండర్ స్మిత్ కెప్టెన్సీ. న్యూస్ నెంబర్ 10. మామ మొన్న న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లో రచిన్ రవీంద్ర బాల్ ని క్యాచ్ పట్టిపోయి బాల్ వచ్చి తన ఫేస్ కి తగిలి బ్లీడింగ్ అయిందని చెప్పాం కదా. అయితే దాని మీద న్యూజిలాండ్ టీం అప్డేట్ ఇచ్చింది మామ. రచిన్ రవీంద్రకి బాల్ తన ఫోర్ హెడ్ మీద తగిలి కుట్లు కూడా పడ్డాయని చెప్పారంట. అండ్ నెట్ ప్రెజెంట్ తను కొన్ని మెడికల్ టెస్ట్ కూడా పాస్ అయ్యాడని చెప్తున్నారు. అంతా బాగానే ఉందని చెప్తున్నారు. లెట్స్ ప్రే తను త్వరగా కోలుకోవాలని. న్యూస్ నెంబర్ 11. మామ ఈ సంవత్సరం అన్ని లీగ్స్ లో ఫర్ ద ఫస్ట్ టైం కప్ కొట్టిన టీమ్స్ ఇవే మామ. బీబీఎల్ లో హోబర్ట్ హరికేన్స్ టీం ఫర్ ద ఫస్ట్ టైం కప్ కొట్టింది. SA20 లో ఎంఐ కేప్ టౌన్ కప్ కొట్టింది. ILT20 లో దుబాయ్ క్యాపిటల్స్ టీం ఫర్ ద ఫస్ట్ టైం కప్ కొట్టింది. వీటిలానే ఈ సంవత్సరం IPL లో కూడా ఏదైనా కొత్త టీం కప్ కొడుతుందంటారా,
లైక్ పంజాబ్, డీసీ, ఎల్ఎస్ఆర్, ఆర్సీబీ టీమ్స్. న్యూస్ నెంబర్ 12. మావ మన ఇండియన్ టీమ్ కి డిఆర్ఎస్ ప్రాబ్లం ఉందని తెలుసా? మొన్న జరిగిన బోరో గవాస్కర్ ట్రోఫీలో మన ఇండియన్ టీం మొత్తం 15 డిఆర్ఎస్లు తీసుకుంది. అందులో సక్సెస్ అయింది ఒక్కటే. ఇప్పుడు జరుగుతున్న ఓడిఐ సిరీస్ లో 2 మ్యాచెస్ లో 4 డిఆర్ఎస్లు తీసుకుంది. 4 పోయాయి. పిచ్చి వాడికి డిఆర్ఎస్లు తీసుకుంటున్నారు మన ఇండియన్ టీం. అదే స్టంప్స్ వరకు ధోని ఉంటే అది వేరే సినారీ అనుకోండి. ఏమంటారు మావ దీని గురించి? న్యూస్ నెంబర్ 13. T20 లీగ్స్ లో బెస్ట్ ఫ్రాంచైజ్ అంటే ఎంఐ ఫ్రాంచైజే మావ. 1 కాదు 2 కాదు చాలా సార్లు టైటిల్ విన్ అయ్యారు. 2011 లో CL T20 గెలిచారు. 2013 లో IPL, 2013 లో CL T20, 2015, 2017, 2019, 2020, 2023 లో WPL, 2023 లో MLC గెలిచారు. 2024 లో IL T20 గెలిచారు. మొన్న SC20 గెలిచారు. అంబానీ మావే కాదు, తను కొంటున్న టీమ్స్ కూడా క్రికెట్ లో నెంబర్ 1 గా ఉంటున్నాయి. అంతా తన కొడుకుదయ్యా. సో ఇవే మావ నేనంటే క్రికెట్ వార్తలు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.